సూది గొడ్డలి. పూర్వం కోసల దేశాన్ని శాంతివర్ధనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కోసల చాలా పెద్ద దేశం కావడంతో ప్రజలు ఏదో ఒక ప్రాంతాన అశాంతికి, అసౌకర్యానికి గురవుతూ ఉండేవాళ్లు. రోజూ తనను చూడవచ్చే పౌరులందరితో మాట్లాడి వాళ్ల సమస్యలకు పరిష్కార మార్గం చెప్పి పంపడం ఆయనకు సాధ్యపడేది కాదు. అందుచేత ఆయనను చూడవచ్చిన వారందరిలో కొందరు అసంతృప్తి చెందేవారు. ఇలాంటివి జరగకుండా చేయడానికి శాంతివర్ధనుడికి ఒక ఆలోచన తట్టింది. అదేమంటే, సమర్థుడు, మంచి తెలివితేటలు కలవాడు, గుణవంతుడు అయిన ఒక వ్యక్తిని ఎన్నుకుని అతన్ని తనకు, ప్రజలకు మధ్య వారధిగా నియమించడం. ప్రజల సమస్యలన్నీ ఓపిగ్గా విని వాటిని పరిష్కరించే మార్గాలు ఆయా శాఖాధిపతులకు తెలియజేయడం, వాటి అమలు సరిగ్గా జరుగుతున్నదో లేదో గమనిస్తూ ఉండటం అతడు చేయవలసిన పని. అతడు అతి ముఖ్యమైన విషయాలను మాత్రమే తనకు నివేదించాలి. ఈ పదవికి ప్రజాప్రతినిధి అన్న పేరు పెట్టి తన ఆలోచనలన్నీ మంత్రి కుమారభట్టుకు చెప్పాడు శాంతివర్ధనుడు. కుమారభట్టుకు ఈ ప్రజాప్రతినిధి నియామకం ఆలోచన బాగా నచ్చింది. అందుచేత ఆయన రాజుతో, మీ ఆలోచన చాలా బాగుంది. మన దేశపాలన సర్వజన సంతోషకరంగా ఉండాలంటే ఇటువంటి పదవి ఎంతైనా అవసరం. ప్రజాప్రతినిధికి మీరు సూచించిన గుణాలతో పాటు సహనము, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఐకమత్యం సాధించగల నేర్పు కూడా ఉండాలి. సత్వరమే అటువంటి వ్యక్తి కోసం అన్వేషిద్దాం అన్నాడు. వెంటనే ప్రజాప్రతినిధి పదవి కోసం అభ్యర్థులను కోరుతూ రాజ్యం నలుమూలలా దండోరాలు మోగాయి. చాలామంది అభ్యర్థులు వచ్చారు. పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో చివరకు సుకుమారుడు, గుణశీలుడు అనే ఇద్దరు యువకులు శాంతివర్ధనుడికి, కుమారభట్టుకు కూడా నచ్చారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలన్న సమస్య వచ్చినప్పుడు మాత్రం శాంతివర్ధనుడు సుకుమారుణ్ణి, కుమారభట్టు గుణశీలుణ్ణి ఎన్నిక చేశారు. సరే, మహామంత్రి, నా ఎన్నికే తుది నిర్ణయం అని నేననను. పరిపాలనా విషయాల్లో ఉద్యోగులను ఎన్నిక చేయడంలోనూ మీరు అమిత ప్రజ్ఞాశాలురన్న సంగతి నాకు తెలుసు. అయితే తొలిసారిగా మనిద్దరి మధ్య భేదాభిప్రాయం కలిగింది గనక మనం ఎన్నిక చేసిన ఇద్దర్నీ మాతంగ గురువుల దగ్గరకు పంపించి వారి తీర్పునే తుది ఎన్నికగా నిర్ణయిద్దాం అన్నాడు శాంతివర్ధనుడు. ఇందుకు కుమారభట్టు అంగీకరించాడు. వెంటనే సుకుమార, గుణశీలురిద్దరూ మాతంగ గురువుల వద్దకు పంపబడ్డారు. మర్నాటి ఉదయం గురువు దగ్గర నుంచి తిరిగి వచ్చిన అభ్యర్థులిద్దరూ తిన్నగా రాజు, మంత్రి ఉన్న భవనానికి వెళ్లారు. గురువుగారు మాకేం సందేశం పంపారు అని కుమారభట్టు వాళ్ళిద్దర్నీ అడిగాడు. అభ్యర్థులిద్దరూ అందుకు సమాధానంగా తమ వద్ద ఉన్న వస్తువులను వారి ముందు ఉంచారు. మాతంగ గురువులు మాకేమీ చెప్పలేదు, ఈ వస్తువులను తీసుకుపోయి మీకివ్వమన్నారు అని చెప్పారు సుకుమార, గుణశీలురు. సుకుమారుడు తెచ్చినది ఒక పదునైన గొడ్డలి, గుణశీలుడు తెచ్చిన వస్తువు ఒక చిన్న సూది. వాటిని చూస్తూనే మంత్రి కుమారభట్టు చిరునవ్వు నవ్వాడు. రాజు శాంతివర్ధనుడు మాత్రం ఆ వస్తువులలోని గూఢార్థం బోధపడని వాడిలాగా మంత్రికేసి చూశాడు. కుమారభట్టు ఆయనతో, మహారాజా, గురువులు చెప్పదలసిందేమిటో నేను గ్రహించాను. అయితే అదేమిటో ఈ అభ్యర్థుల చేతనే చెప్పించడం వారి సునిశిత మేధస్సుకు మరొక పరీక్ష అవుతుంది. అందుచేత ఎవరి వస్తువు తాలూకు అంతర్యాలు వారే చెబుతారు అన్నాడు చిన్నగా చిరునవ్వు నవ్వుతూ. శాంతివర్ధనుడు అంగీకారంగా తల ఊపి సుకుమారుడి వైపు చూసి చెప్పమన్నట్టుగా సంజ్ఞ చేశాడు. సుకుమారుడు వెంటనే ఆనందము, కొద్దిపాటి గర్వము మేళవించిన గంభీర స్వరంతో, ప్రభూ, మాతంగ గురువు ఈ గొడ్డలి ద్వారా నా సమర్థతను తెలియజెప్పజూశారని నా అభిప్రాయం. ఈ గొడ్డలి ఎంత పదునుగా, తళతళలాడుతున్నదో నా మేధస్సు కూడా అంత పదునుగా, జగజ్జయమానంగా ఉంటుంది.
ఎంత కఠినమైన చెట్టు బోదెనైనా క్షణాలలో ఈ గొడ్డలి ఎంతో తేలికగా ఛేదించగలదో, అలాగే నా మేధస్సు కూడా ఎంతటి జటిల సమస్యనైనా ఇట్టే పరిష్కరించి వేయగలదు. గురువులు దీన్ని నాకివ్వడమనేది నా ప్రతిభకే గీటురాయిగా భావిస్తున్నాను. అందుచేత ప్రజాప్రతినిధి పదవికి మాతంగ గురువుగారు నన్నే ఎన్నిక చేశారని నా నమ్మకం అన్నాడు. సుకుమారుడి వివరణ నచ్చినట్టు రాజుముఖంలో ఎంతో తృప్తి, ప్రసన్నత కనిపించాయి. తర్వాత గుణశీలుడు ఎంతో వినయంగా, ప్రభూ, సాటి అభ్యర్థిని కించపరుస్తున్నానని అనుకోకండి. సుకుమారుడు గొడ్డలి గురించి చెప్పినదంతా నిజమే కాని అతడు ఒక్క విషయం మాత్రం మరచిపోయాడు. గొడ్డలి ఎండుకట్టెనైనా చందనపు వృక్షాన్నైనా ఒకటిగా ఉన్నదాన్ని ముక్కలుగా చేయడానికే ఉపయోగిస్తుంది. సూది మాత్రం ఆకారంలో ఎంత చిన్నదైనా చిరిగి రెండుగా చీలిపోయిన వస్త్రాన్ని కుట్టి మళ్ళీ ఒకటిగా చేస్తుంది. గొడ్డలి వినాశనానికి చిహ్నం, సూది ఐకమత్యానికి ప్రతినిధి అని ఊరుకున్నాడు. గుణశీలుడి మాటలు వినగానే రాజు శాంతివర్ధనుడు కొంచెం తికమకపడి మంత్రి కుమారభట్టుకేసి చూశాడు. అప్పుడు కుమారభట్టు ఆయనతో, ప్రభూ, గుణశీలుడి వర్ణన పూర్తిగా సత్యం. సుకుమారుడు తెలివైనవాడే కాని అతడిలో సహనము, ఐకమత్యభావము తక్కువ. మనం ప్రజాప్రతినిధిగా నియమించబోయే వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసిన గుణాలు అవేనని భావించిన మాతంగ గురువు గుణశీలున్నే ఎన్నిక చేశారు. ఆయన ఎన్నిక ఎంత సమంజసమో వీళ్ళిద్దరి వివరణల ద్వారా మీరు గ్రహించే ఉంటారు. ఆకారంలో పెద్దది, పదునైనది అయిన వస్తువు తనకిచ్చేసరికి పదవి తనదేనని సుకుమారుడు గర్వపడ్డాడు. సరి అయిన అవగాహనతో పదవి తనదేనని విశ్వసించినా వినయంగా వస్తువు తాలూకు ఆంతర్యం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు గుణశీలుడు. ప్రజాప్రతినిధి పదవికి అతడే అన్ని అర్హతలు గల వ్యక్తి అన్నాడు. మంత్రి చెప్పిన దానితో సంతృప్తి చెందిన శాంతివర్ధనుడు గుణశీలుణ్ణి అప్పటికప్పుడే ప్రజాప్రతినిధిగా నియమించాడు. కథ సంపూర్ణం. వారసుడు. సెళ్ళంగిరి దేశాన్ని పరిపాలిస్తున్న ధర్మనందన మహారాజుకు 2 భార్యలు. పెద్ద భార్య పేరు సువర్ణాదేవి, చిన్న భార్య పేరు తేజవతి. సువర్ణాదేవికి విజయసేనుడనే కుమారుడు, తేజవతికి సత్యసేనుడనే కుమారుడు ఉన్నారు. రాజు ధర్మనందనుడికి వృద్ధాప్యదశ రావడంతో రాజ్య పరిపాలనను తన కుమారులలో ఒకరికి ఒప్పచెప్పాలనుకున్నాడు. అయితే ఇక్కడ ఆయనకొక సమస్య ఎదురైంది. పెద్దరాణి కొడుకు విజయసేనుడి కన్నా చిన్నరాణి కొడుకు సత్యసేనుడు వయసులో పెద్దవాడు. ఇద్దరికీ రాజ్యాన్నేలేందుకు సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవి. పెద్దరాణి తన కుమారుడు వయసులో చిన్నవాడైనా పెద్దరాణి కుమారుడు గనక అతడికే పట్టం కట్టాలని పట్టుబట్టింది. అలాగే చిన్నరాణి వయసులో పెద్దవాడు గనక రాజ్యం తన కుమారుడికి చెందాలని పంతం పట్టింది. రాజుకు ఏ రాణి మనస్సును నొప్పించడం ఇష్టంలేదు. కాని ఆయనకు పెద్దరాణి కుమారుడైన విజయసేనుడంటే ప్రేమ ఎక్కువ. మంత్రి విద్యాసాగరుడికి ఆయన ఈ క్లిష్ట సమస్యకు అందరికీ అంగీకారమైన ఒక పరిష్కార మార్గం ఆలోచించమని చెప్పి తనకు విజయసేనుడంటే ఎక్కువ మక్కువ అని తెలియపరిచాడు. సెళ్ళంగిరి దేశానికి పొరుగుదేశమైన గంగాపురాన్ని అమరేంద్రుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈయన తేజవతికి సోదరుడు, సంతానం లేదు. అందువల్ల తేజవతి కుమారుడైన సత్యసేనుణ్ణి దత్తత తీసుకుని అతడికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అంతేకాక ఆయనకు సత్యసేనుణ్ణి సెళ్ళంగేరికి రాజును చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది. సెళ్ళంగేరితో పాటు కొన్ని ఇరుగుపొరుగు దేశాలకు కూడా ధర్మ, న్యాయ విషయాలలో దేశికాచార్యులు అనే పండితుడు సలహాలిస్తూ ఉండేవాడు. ఆయన న్యాయశాస్త్ర నిపుణుడు. ఆయన నిర్ణయాన్ని అందరూ అంగీకరించేవారు. అమరేంద్రుడు దేశికాచార్యులను ఆహ్వానించి సత్యసేనుడికి సెళ్ళంగేరి రాజ్యసింహాసనానికి గల అర్హతను గురించి అడిగాడు.
అందుకు దేశికాచార్యులు, సత్యసేనుడు చిన్నరాణి కుమారుడైన వయస్సులో పెద్దరాణి కుమారుడి కన్నా పెద్దవాడు గనక అతడికే సింహాసనార్హత ఎక్కువ. అయినా ఇది చాలా క్లిష్ట సమస్య. ఆలోచించి తర్వాత చెబుతాను అన్నాడు. ఈ సంగతి విన్న సిళ్ళంగేరి మంత్రి విద్యాసాగరుడు అమరేంద్రుడి వద్దకు వెళ్ళి, మహారాజా, మీకు మీ చెల్లెలి కుమారుణ్ణి సిల్లంగేరికి రాజును చేయాలన్న కోరికే ఉన్నట్టు తెలిసింది. అందువల్ల పెద్దరాణి కుమారుడైన విజయసేనుణ్ణి దత్తత చేసుకుని మీ రాజ్యానికి వారసుణ్ణి చేయండి. మీ రాజ్యం సిల్లంగేరి రాజ్యం కన్నా చిన్నదైనా మేము పెద్దరాణిగారికి సిల్లంగేరిపై తన కుమారుడికి గల హక్కును వదులుకోమని నచ్చజెబుతాము అన్నాడు. కాని ఇందుకు అమరేంద్రుడు అంగీకరించక, ఇది సాధ్యపడదు. నాకు ఆత్మబంధువైన వాణ్ణి దత్తత చేసుకుని రాజ్యం వాడికి అప్పగిస్తాను. సిళ్ళంగేరి రాజ్యం విషయంలో మీరు న్యాయం ధర్మం తర్కించి ఒక నిర్ణయానికి రండి అని జవాబిచ్చాడు. ఆ తర్వాత అమరేంద్రుడు ఇక కాళహరణం చేస్తే విజయసేనుణ్ణి దత్తత చేసుకోమని తనపై మరింత ఒత్తిడి తెస్తారని భయపడి ధర్మనందనుడి వద్దకు వెళ్ళి సత్యసేనుణ్ణి తనకు దత్తత ఇవ్వమని కోరాడు. ధర్మనందనుడు తన మంత్రి విద్యాసాగరుడి సలహా అడిగాడు. మహారాజా, ఈ దత్తుకు మీరు వెంటనే అంగీకరించండి. ఇందుకొక మంచి కారణమే ఉన్నది అన్నాడు విద్యాసాగరుడు. ధర్మనందనుడు తన అంగీకారం చెప్పగానే అమరేంద్రుడు సత్యసేనుణ్ణి శాస్త్రయుక్తంగా దత్తు చేసుకుని తన దేశానికి అతణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. కొద్ది రోజుల తర్వాత ధర్మనందనుడు, ఇద్దరు రాణులు, అమరేంద్రుడు ఆహ్వానం పంపి దేశికాచార్యులను పిలిపించారు. మంత్రి ఆయనతో, స్వామీ, సిళ్ళంగేరి రాజ్యానికి యువరాజును నిర్ణయించవలసి ఉన్నది. ఈ క్లిష్టమైన సమస్యను న్యాయ ధర్మాలు ఆలోచించి తమరే పరిష్కరించాలి అన్నాడు. ఇది విన్న దేశికాచార్యులు చిరునవ్వు నవ్వి, మొదట్లో ఈ సమస్య క్లిష్టంగా ఉన్నమాట నిజమే. కాని సత్యసేనుణ్ణి అమరేంద్రుడు దత్తత స్వీకరించిన తర్వాత సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. సత్యసేనుడు దత్తు వెళ్లడంతో అతడు తన కన్నతండ్రి వారసత్వం, కుమారుడిగా అన్ని హక్కులూ పోగొట్టుకున్నాడు. కనుక ఇప్పుడు సిళ్ళంగేరి దేశానికి వారసుడు విజయసేనుడే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు అన్నాడు. దేశికాచార్యులు చెప్పిన దానికి అందరూ ఒప్పుకోక తప్పలేదు. అమరేంద్రుడికి తాను దురాశ వల్ల చేసిన పొరపాటు ఇప్పుడర్థమైంది. విజయసేనుణ్ణి దత్తు చేసుకుని ఉంటే చాలా పెద్దదైన సిళ్ళంగేరి రాజ్యానికి తన మేనల్లుడైన సత్యసేనుడు రాజై ఉండేవాడు. కథ సంపూర్ణం. మహావివేకి. ఒకానొక గ్రామం వీధి గుండా యువకుడొకడు గుర్రం ఎక్కి స్వారీ చేసే బదులు దాన్ని కళ్ళెం పట్టుకుని పరిగెత్తుతూ ఉండడం కొందరు వింతగా చూశారు. వాడు అలా పరిగెత్తి గ్రామం చివరనున్న సత్రం అరుగుమీద కూర్చుని ఆయాసపడసాగాడు. సత్రం యజమాని వాణ్ణి, నీకు గుర్రంతో పాటు పరిగెత్తవలసిన అవసరం ఎందుకు కలిగింది అని అడిగాడు. నేను చేరవలసిన ఊరు తొందరగా చేరేందుకు అన్నాడు యువకుడు. అబ్బా, అయితే గుర్రంపైనే స్వారీ చెయ్యొచ్చుగదా అంటూ ఆశ్చర్యపోయాడు సత్రం యజమాని. యువకుడు ఏదో రహస్యం దాస్తున్నట్టు చిరునవ్వు నవ్వాడే తప్ప జవాబివ్వలేదు. సత్రం యజమాని మరింతగా ఆశ్చర్యపోతూ వాణ్ణి మరొకసారి ప్రశ్నించాడు. అందుకు యువకుడు, మొదట నేను వెళ్ళవలసిన ఊరు కాలినడకనే వెళదామనుకున్నాను. కాని మా యజమాని గుర్రం మీద వెళ్ళమని చెప్పి 2 కాళ్ల కంటే 4 కాళ్లకు వేగం ఎక్కువ అన్నాడు. ఆయన మాట నాకు మరింత వివేకాన్ని కలిగించింది. 2 కాళ్ల కన్నా 4 కాళ్లకు వేగం ఎక్కువైతే 4 కాళ్ల కన్నా 6 కాళ్లకు మరింత వేగం ఎక్కువ గదా. అందుకని గుర్రం 4 కాళ్లతో పాటు నా 2 కాళ్లను కూడా ఉపయోగిస్తున్నాను అన్నాడు. కథ సంపూర్ణం.